ఇప్పుడు మనం డిమోవరిస్ థియరం గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఏంటి ఈ డిమోవరిస్ థియరం? దీని మీద ఎంసెట్ ఎగ్జామినేషన్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఎలాంటి ట్రిక్స్ మనం నేర్చుకోవాలి, అలాంటి విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో డిమోవరిస్ థియరం చూడండి ఏం చెప్తోంది. డిమోవరిస్ థియరం ఫర్ ఇంటిగ్రల్ ఇండెక్స్. సో ఈ వర్డ్ కూడా చాలా ఇంపార్టెంట్, ఇంటిగ్రల్ ఇండెక్స్. ఇఫ్ ఎన్ ఇస్ అన్ ఇంటీజర్ దెన్ ఎన్ ఎలాంటి నెంబర్? ఇంటీజర్ అంట. సో అయితే ఏంటి చూద్దాం. సో ఇలాంటి ఈక్వేషన్ తీసుకుందాం మనం. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్. ఒకసారి దీన్ని గమనించండి. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్. క్లియర్గా నేను ఎన్ ఎలాంటి నెంబర్ అని చెప్పాను, ఎన్ ఇస్ అ ఇంటీజర్ అని చెప్పాను. సో ఈ రిజల్ట్ ఏదైతే ఇప్పుడు నేను చెప్పబోతున్నానో ఇంటీజర్స్కి మాత్రమే అప్లికబుల్. సో ఈ డిమోవరిస్ థియరం ప్రకారంగా కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్ని మనం సింపుల్గా కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటాగా రాయొచ్చు. ఏమని రాయొచ్చు? కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటాగా రాయొచ్చు. ఇక్కడ ఏదైతే పవర్ లాగా ఉందో అది ఇక్కడ కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటాగా మారిపోయింది. సో దీన్ని మనం ఇన్ షార్ట్గా, సో మనం ఆల్రెడీ తెలుసు ఈ యొక్క రిలేషన్ మనకి ఆల్రెడీ ఐడియా ఉంది కదా. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటాని మనం ఏమని రాస్తాం? సిస్ థీటా అని రాయొచ్చు. షార్ట్గా కాంపాక్ట్ వేలో సిస్ థీటా అని రాయొచ్చు. మరి దీన్ని అబ్జర్వ్ చేయండి. కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటాని కాంపాక్ట్ వేలో ఎలా రాస్తారు? కాంపాక్ట్ వేలో ఇలా రాద్దాం, సిస్ ఎన్ థీటాగా రాయొచ్చు. సో ఈ యొక్క రిలేషన్ని మనం డిమోవరిస్ థియరం అని అంటాం. Cos theta plus I sin theta whole power n is simply now sis of n theta or cos n theta plus I sin n theta. దీనిలో ఇంకొన్ని డిఫరెంట్ రిజల్ట్స్ ఉన్నాయి, ఆ రిజల్ట్స్ కూడా డిస్కస్ చేస్తాను. సో ఏంటి ఆ రిజల్ట్స్? ఒకవేళ ఇలా ఉంది, cos theta plus I sin theta whole power minus n లాగా ఉంది. వేర్ n is a integer. n ఎలాంటి నెంబర్? మన డిస్కషన్లో ఈ డిస్కషన్లో n అనేది ఇంటీజర్. సో ఇదేమవుతుంది? ఈ రూల్ ప్రకారంగా ఇది కాస్ ఎన్ థీటా మైనస్ ఐ సైన్ ఎన్ థీటా అవుతుంది. దీన్ని మనం ఇన్ షార్ట్గా సిస్ ఆఫ్ మైనస్ ఎన్ థీటా అని కూడా రాయొచ్చు. సో మీ అందరికి ఆల్రెడీ రిజల్ట్ తెలుసు కదా. కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటాని మనం సిస్ మైనస్ థీటాగా ఇమాజిన్ చేసుకోవచ్చు. సో ఇది ఇంకొక రిజల్ట్. ఇలా ఇంకొన్ని రిలేషన్స్ ఉన్నాయి, ఆ రిలేషన్స్ చెప్తాను చూడండి. కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్. సో దీన్ని ఎలా సింప్లిఫై చేస్తారు? సో దీన్ని మనం కాస్ ఎన్ థీటా మైనస్ ఐ సైన్ ఎన్ థీటాగా రాసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా డిమోవరిస్ థియరం రిజల్ట్స్ అనమాట. ఇంకొక లాస్ట్ రిలేషన్ రాస్తాను. సో ఆ రిలేషన్ ఇలా ఉంది, కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా. ఒకవేళ ఇక్కడ హోల్ పవర్ మైనస్ ఎన్ ఉంటే సో దాన్ని రాయొచ్చు కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటాగా రాసుకోవచ్చు. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, కాబట్టి ఇది కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటాగా రాయొచ్చు. ఇంకొకసారి చెప్తున్నాను, ఈ డిమోవరిస్ థియరం అనేది ఖచ్చితంగా ఎప్పుడు అప్లికబుల్? ఎన్ అనేది ఇంటీజర్ అవ్వాలి. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్ని సింప్లిఫైడ్గా సిస్ ఎన్ థీటా లేదా కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటాగా రాసుకోవచ్చు. సో ఇంకొన్ని ప్రాపర్టీస్ డిస్కస్ చేద్దాం. సిస్ ఆల్ఫా ఇంటూ సిస్ బీటా ఏమవుతుంది అని అడుగుతున్నాడు. సో దీన్ని మనం సిస్ ఆల్ఫా అంటే ఏంటి? కాస్ ఆల్ఫా. ఓకే, ఫస్ట్ అయితే రిజల్ట్ రాసేస్తాను. సిస్ ఆల్ఫా ఇంటూ సిస్ బీటా వచ్చి సిస్ ఆల్ఫా ప్లస్ బీటా అవుతుంది. సో ఎందుకని సిస్ ఆల్ఫా ప్లస్ బీటా అయిందో చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిస్ ఆల్ఫా అంటే కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా, అలానే సిస్ బీటా అంటే కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా అని అర్థం. దీన్ని మీరు సింప్లిఫైడ్ ఫామ్లో ఈ పవర్ ఐ ఆల్ఫాగా రాసుకోవచ్చు, దీన్ని ఈ పవర్ ఐ బీటాగా రాసుకోవచ్చు. ఈ పవర్ ఐ ఆల్ఫా ఇంటూ ఈ పవర్ ఐ బీటా, దీన్ని ఈ పవర్ ఐ ఆల్ఫా ప్లస్ బీటాగా రాసుకోవచ్చు. ఈ పవర్ ఐ టైమ్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఇది ఏంటి? సిస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటానే.
సో ఈ రిజల్ట్ సేమ్. అలానే సిస్ ఆల్ఫా బై సిస్ బీటా ఉంటే ఎలా సింప్లిఫై చేస్తారు? సో గెస్ చేయండి దీని ఆన్సర్ ఏమవుతుందో. సో ఇది సిస్ ఆల్ఫా మైనస్ బీటా అవుతుంది. చాలా చాలా సింపుల్ రిజల్ట్స్ ఇవి. సో దీన్ని కూడా ఎలా ఇమాజిన్ చేసుకోవచ్చు అంటే ఈ పవర్ ఐ ఆల్ఫా బై ఈ పవర్ ఐ బీటాగా ఇమాజిన్ చేసుకోవచ్చు. సో ఈ పవర్ ఐ బీటా న్యూమరేటర్లోకి వెళ్తే ఈ పవర్ మైనస్ ఐ బీటా అవుతుంది. సో దాన్ని సింప్లిఫై చేసి మనం ఈ పవర్ ఐ టైమ్స్ ఆల్ఫా మైనస్ బీటాగా రాయొచ్చు. సో అదే సిస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా అవుతుంది. సో ఈ విధంగా ఇలా రిజల్ట్స్ ఉన్నాయి. ఇంకొకసారి చాలా జాగ్రత్తగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్ ఏమవుతుంది? సింప్లీ సిస్ ఎన్ థీటా అవుతుంది. ఎప్పుడు ఇది అప్లికబుల్? ఎన్ ఇంటీజర్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎన్ 2 తీసుకున్నాను అనుకో, నో ఇష్యూస్. అదే ఎన్ 1/2 తీసుకుంటే ఈ రిజల్ట్ అప్లికబుల్ కాదు. ఎందుకంటే మీకు డిఫరెంట్ వాల్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఒకటే యూనిక్ వాల్యూ కాదు, డిఫరెంట్ వాల్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇంటీజర్కి మాత్రమే ఈ రిజల్ట్ వాడండి. నెక్స్ట్ ఏంటి? ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. అవి మీకు ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్స్గా వస్తాయి. సో ఏంటవి? ఇలా మీకు ఒక క్వశ్చన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. 1 + i హోల్ పవర్ n ప్లస్ 1 - i హోల్ పవర్ n అనే క్వశ్చన్ ఇస్తాడు. దీన్ని ఎలా సింప్లిఫై చేస్తారు? ఇవన్నీ డిస్కషన్స్లో n అనేది ఇంటీజర్. సో 1 + i హోల్ పవర్ n ప్లస్ 1 - i హోల్ పవర్ n ని ఎలా సింప్లిఫై చేస్తారు? సో ఏం చేద్దామంటే ఇట్లా √2 హోల్ పవర్ n ని మల్టిప్లై చేస్తాను, అలానే డివైడ్ కూడా చేస్తాను. సో ఏమవుతుంది? ఇదేమో 1/√2 ప్లస్ i/√2 హోల్ పవర్ n ప్లస్ ఇక్కడ కూడా మల్టిప్లై అండ్ డివైడ్ విత్ √2 హోల్ పవర్ n. సో √2 హోల్ పవర్ n. సో లోపలికి వెళ్తే 1/√2 మైనస్ i/√2. ఇక్కడ హోల్ పవర్ n వచ్చేసింది కదా. సో ఇక్కడ √2 హోల్ పవర్ n ఉంది, ఇక్కడ √2 హోల్ పవర్ n ఉంది. సో √2 హోల్ పవర్ n ని కామన్ తీయచ్చు. √2 హోల్ పవర్ n కామన్. నెక్స్ట్ ఇప్పుడు ఇది చూడడానికి ఇలా ఉంది. కాస్ π/4 ప్లస్ i సైన్ π/4. ఎందుకంటే కాస్ π/4 వచ్చి 1/√2 కదా. సో దిస్ ఇస్ హోల్ పవర్ n ప్లస్, సో ఇక్కడ మనం √2ని కామన్ తీసాం. సో బ్రాకెట్ పెడదాం. దీన్ని మనం ఇలా కూడా రాయొచ్చు. కాస్ π/4 మైనస్ i సైన్ π/4గా రాసుకోవచ్చు. అండ్ హోల్ పవర్ n బ్రాకెట్ క్లోజ్డ్. ఇప్పుడు ఇది చూడడానికి కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ n ఫామ్లో ఉంది. ఇది కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ n ఫామ్లో ఉంది. డి మోరిస్ థియరం వాడితే ఏమవుతుంది? సో నెక్స్ట్ పేజ్లో చూద్దాం. సో √2 హోల్ పవర్ n ఉంది. సో కాస్ n థీటా ప్లస్ ఐ సైన్ n థీటా అవుతుంది. అంటే ఇది కాస్ n π/4 ప్లస్ ఐ సైన్ n π/4 ప్లస్ దీన్ని మనం కాస్ n థీటా మైనస్ ఐ సైన్ n థీటా అని రాయొచ్చు డి మోరిస్ థియరం ప్రకారంగా. సో ఇది కాస్ n π/4 మైనస్ ఐ సైన్ n π/4గా రాసుకోవచ్చు. ఏమైనా క్యాన్సిలేషన్స్ అయ్యే ఛాన్స్ ఉందా? సో ఇది క్యాన్సిల్. ఇక్కడేమో కాస్ n π/4 ఉంది, ఇక్కడ కూడా కాస్ n π/4 ఉందని 2 కాస్ n π/4గా రాయొచ్చు. √2ని మనం 2 పవర్ 1/2 హోల్ పవర్ n. సో √2 పవర్ 1/2గా రాయొచ్చు. ఇక్కడ ఏమొచ్చింది? 2 కాస్ n π/4 మిగిలింది. ఇదేమో 2 పవర్ n/2, ఇదేమో 2 పవర్ 1. సో ఈ రెండింటిని క్లబ్ చేసి, సో రెండు క్లబ్ చేస్తే 2 పవర్ n/2 ప్లస్ 1గా రాయొచ్చు. సో ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. దీన్ని మనం ఏ విధంగా సింప్లిఫై చేయొచ్చు? దీన్ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు. 2 పవర్ n/2గా రాయొచ్చు. ఇది 2తో మల్టిప్లై ఉంది. 2ని మనం 2 పవర్ 1గా ఇమాజిన్ చేసుకోవచ్చు. బేసెస్ రెండు సేమ్గా ఉన్నాయి. సో పవర్స్ని యాడ్ చేస్తాం. సో యాడ్ చేశాను. ఇంటూ వాట్? ఇంటూ కాస్ n π/4. సో నేను ఈ రిజల్ట్ మిమ్మల్ని గుర్తుపెట్టుకోమని చెప్పట్లేదు. ఒకసారి ఇలాంటి సింప్లిఫికేషన్ కనుక చేస్తే ఎగ్జామ్లో మీకు చాలా త్వరగా ఒక థాట్స్ వస్తాయి, అంటే త్వరగా ఐడియాస్ వస్తాయి ఎలా సాల్వ్ చేయాలనేది. సో ఫైనల్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? 2 పవర్ n/2 ప్లస్ 1 కాస్ n π/4 ఇది ఈ క్వశ్చన్కి ఆన్సర్. ఇదే విధంగా ఇంకొన్ని ప్రాబ్లమ్స్ తీసుకుందాం మనం. ఇక్కడ 1 + i√3 హోల్ పవర్ n ప్లస్ 1 - i√3 హోల్ పవర్ n అని ఇచ్చాడు.
ఇందాకటి క్వశ్చన్లో √2 మల్టిప్లై డివైడ్ చేసాం. ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దాం అంటే 2 మల్టిప్లై డివైడ్ చేద్దాం. సో చేస్తే ఏమొస్తుంది 2 1/2 ప్లస్ I √3/2 హోల్ పవర్ n ప్లస్ ఇక్కడ కూడా మల్టిప్లై డివైడ్ బై 2 చేద్దాం. ఐ మీన్ 2 తో మల్టిప్లై డివైడ్ చేద్దాం. సో ఇక్కడ 1/2 ప్లస్ మైనస్ వస్తుంది మైనస్ I √3/2 హోల్ పవర్ n. సో మీ అందరికి డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ మీరు 2 తీసుకున్నారు, ఇక్కడేమో జస్ట్ 2 తీసుకున్నారు, కానీ ఇది చూడండి బ్రాకెట్ పవర్ n ఉంది కదా. సో మనం రాసింది కరెక్ట్, నో ఇష్యూస్ అట్ ఆల్. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో ఓవరాల్గా 2 మనం కామన్ తీయచ్చు. 2 కామన్ తీసాను. ఈ 1/2ని ఎలా రాయొచ్చు, ఈ √3/2ని ఎలా రాయొచ్చు? మీరు ఎలా రాయాలంటే ఇది cos θ ప్లస్ I sin θ ఫామ్లో రావాలి. ఇక్కడ కూడా cos θ మైనస్ I sin θ ఫామ్లో రావాలి. సో ఎలా వస్తుంది? ఒకవేళ నేను ఇలా రాస్తే cos π/3 ప్లస్ I sin π/3 ఇలా రాయొచ్చా? హోల్ పవర్ n. cos π/3 ఎంత? cos 60 degrees 1/2, అలానే sin 60 degrees వచ్చి √3/2. సో ఎస్, దిస్ ఇస్ కరెక్ట్. ప్లస్ 2 మనం బయట పెట్టేసాం, సో నో ఇష్యూస్. సో దీన్ని కూడా మనం cos π/3 మైనస్ I sin π/3 రాయొచ్చు హోల్ పవర్ n. ఇప్పుడు ఇది చూడడానికి cos θ ప్లస్ I sin θ హోల్ పవర్ n ఫామ్లో ఉంది. ఇది కూడా అలానే ఉంది, cos θ ప్లస్ మైనస్ I sin θ హోల్ పవర్ n ఫామ్లో. సో డి మోరిస్ థియరం వాడితే ఏమవుతుంది? సో 2 ఇది cos n π/3 ప్లస్ I sin n π/3 ప్లస్ cos n π/3 మైనస్ I sin n π/3. సో డి మోరిస్ థియరం ప్రకారంగా ఎలా రాయొచ్చు? ఈ రెండు టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి. సో మళ్ళీ cos ప్లస్ cos 2 cosగా రాయొచ్చు. సో ఇదేమో 2 ఇక్కడ ఇంకొక 2 వస్తుంది. సో ఈ రిజల్ట్ని మనం ఇలా కూడా రాయొచ్చు. ఆల్రెడీ 2 ఉంది, ఇంకొక 2 వస్తుంది, కాబట్టి ఇది 2 n+1గా రాయొచ్చు ఇంటూ cos n π/3. ఇది మన ఫైనల్ రిజల్ట్. ఇక్కడ n+1 ఎందుకు వచ్చింది అంటే ఇది cos θ ప్లస్ cos θ, cos θ ప్లస్ cos θ 2 cos θ అవుతుంది. సో ఆ 2 ఈ 2 క్లబ్ చేస్తే 2n+1 వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. √3 ప్లస్ I హోల్ పవర్ n ప్లస్ √3 మైనస్ I హోల్ పవర్ n. సో దీన్ని ఎలా సింప్లిఫై చేస్తాం అనేది క్వశ్చన్. ఇక్కడ కూడా మళ్ళీ 2n మల్టిప్లై అండ్ డివైడ్ చేద్దాం. సో 2n మల్టిప్లై డివైడ్ చేస్తే ఇది √3/2 ప్లస్ I/2 హోల్ పవర్ n ప్లస్ 2n ఇంటూ √3/2 మైనస్ I/2 హోల్ పవర్ nగా రాసుకోవచ్చు. సో 2n అనేది కామన్. ఈ నెక్స్ట్ సింప్లిఫికేషన్లో మీరు ఎలా రాయాలంటే చూడ్డానికి అది cos θ ప్లస్ I sin θగా ఉండాలి. సో ఎలా రాస్తే ఉంటుంది? మేబీ ఇలా రాద్దాం, cos π/6 ప్లస్ I sin π/6. ఎందుకంటే cos π/6 √3/2, sin π/6 1/2, అంటే sin 30 degrees 1/2 కదా, cos 30 degrees √3/2 కదా. సో హోల్ పవర్ n ప్లస్ 2n కామన్ తీసేసాం ఆల్రెడీ. ఇది cos π/6 మైనస్ I sin π/6 హోల్ పవర్ n అండ్ హోల్ బ్రాకెట్. ఇది మళ్ళీ కూడా డి మోరిస్ థియరం రిజల్ట్ లాగా ఉంది. సో ఇది 2n ఇంటూ, సో ఫైనల్ ఆన్సర్ రాద్దామా? ఎట్లానో క్యాన్సిల్ అవుతాయి కదా ఇందాక చూసిన ప్రకారంగా. సో ఇంటూ 2 వస్తుంది, మళ్ళీ cos n π/6 వస్తుంది. ఇంతకుముందు ప్రాబ్లం లాగానే ఉంది సేమ్. సో క్యాన్సిలేషన్ తర్వాత ఇది మిగులుతుంది. ఈ రెండింటిని క్లబ్ చేసి మనం ఇలా రాయొచ్చు 2n+1. ఓకే, అండ్ దెన్ cos n π/6గా రాసుకోవచ్చు. ఇది మన ఫైనల్ ఆన్సర్. సో ఈ విధంగా ఒకవేళ క్వశ్చన్ అడిగితే ఇలా సింప్లిఫై చేయండి, మీ ఆన్సర్ చూడడానికి ఇలా వస్తుంది 2n+1 cos n π/6 అని.
ఒకానొక ఎగ్జామ్లో అంటే ఎంసెట్ ఎగ్జామ్లో మన ఇలాంటి క్వశ్చన్ అడిగాడు. ఎగ్జాక్ట్లీ సేమ్ ఫామ్ చూడండి. √3 + i⁻7 ప్లస్ √3 - i⁻7. సో ఆల్మోస్ట్ సేమ్. n అనే వాల్యూ 7 ఇచ్చాడు. సో ఈ క్వశ్చన్లో n 7 ఇచ్చాడు. ఈ టెక్నిక్ కనుక ఈ లాజిక్ కనుక వాడితే సో ఆన్సర్ ఏంటి? 2n+1 cos n π/6. దీని కనుక మీరు సింప్లిఫై చేయగలిగితే అదే ఆన్సర్. సో 2^7+1 cos 7 π/6. సో ఎలా సింప్లిఫై చేస్తారు? ఇదేమో 2^8. 2^8 ఎంత? సో 2^4 × 2^16 × 16 is 256గా రాసుకోవచ్చు దీన్ని. ఇదేమో cos 7 π/6. 7 π/6ని మనం cos π మైనస్ కాదు π ప్లస్ రాసుకుందాం. π ప్లస్ π/6 ఎంత? π ప్లస్ π/6 7 π/6 అవుతుంది కదా. సో క్రాస్ మల్టిప్లై చేద్దాం. 6π + π 7 π/6. ఇప్పుడు ఇది చూడడానికి ఇది cos π ప్లస్ θ ఫామ్లో ఉంది. అంటే 180 degrees ప్లస్ θ ఫామ్లో ఉంది. 180 degrees ప్లస్ θ ఏ క్వాడ్రంట్ అవుతుంది? థర్డ్ క్వాడ్రంట్ అవుతుంది. అవునా? 180 ప్లస్ θ అంటే థర్డ్ క్వాడ్రంట్ అవుతుంది. సో థర్డ్ క్వాడ్రంట్లో కాస్ నెగటివ్, ఆల్ సిల్వర్ టీ కప్స్ కదా నెగటివ్. సో ఇది ఎలా సింప్లిఫై అవుతుంది అంటే 256 × -cos π/6. cos 30 degrees ఎంత? √3/2. సో 256 × -√3/2. So this cancels this 128. So the answer is -128√3. ఉందా అలాంటి ఆప్షన్? -128√3. ఎస్. సో ఈ విధంగా డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా వచ్చి ఉన్నాయి. ఈ ట్రిక్స్ అని ముందే మీరు నేర్చుకుని ఉంటే ఎగ్జామ్ హాల్లో ఖచ్చితంగా మీరు ఇవి అప్లై చేసే పొజిషన్లో ఉంటారు. సో ఇవి కూడా కొన్ని స్టాండర్డ్ రిజల్ట్స్. వీటిని కూడా మనం ప్రాపర్గా అనలైజ్ చేసి ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయో చూద్దాం. ఇక్కడ మనకి cos 1 + cos θ + i sin θ n/1 + cos θ - i sin θ ఇచ్చాడు. అంటే ఇంతకు ముందేమో cos θ + i sin θ అని ఇచ్చేవాడు. కానీ ఇక్కడ కొంచెం డిఫరెన్స్ క్రియేట్ చేశాడు. 1 + cos θ + i sin θ ఉంది 1 + cos θ - i sin θ అండ్ దెన్ n అనే ఫామ్లో ఉంది. అంటే మనం ఇంతకు ముందు చెప్పిన రిజల్ట్ ఫామ్లో లేదు. ఇంతకు ముందు చెప్పిన రిజల్ట్ ఏంటి? cos θ + i sin θ n. సో ఇలా ఉంటే ఏమని రాయొచ్చు మనం? cos nθ + i sin nθగా రాయొచ్చు. కానీ ఇక్కడ అలా లేదు. కానీ నేను ఏం చేస్తానంటే ఆ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తాను. ఎలా కన్వర్ట్ చేస్తాను? దానికోసం మనకు కావాల్సిన ఫార్ములాస్ ఏంటో ఒకసారి లిస్ట్ అవుట్ చేద్దాం. మనకు కావాల్సిన ఫార్ములాస్ cos 2θ ఫార్ములా ఏంటి? 2 cos square θ - 1. మరి cos θ ఫార్ములా ఏమవుతుంది? ఇక్కడ cos 2θ చెప్పారు కదా, నాకు కావాల్సిన cos θ. సో అది 2 cos square θ/2 - 1 అవుతుంది. సో ఈ -1 ఇటు తీసుకురండి. 1 + cos θ వస్తుంది, విచ్ ఇస్ 2 cos square θ/2. ఇది బేసిక్ ట్రిగ్నామెట్రీ నుంచి నేను తీసుకొచ్చాను. 1 + cos θ ఫార్ములా వచ్చి 2 cos square θ/2. ఇలానే ఇంకొక రిజల్ట్ కూడా మనకి ఉపయోగపడుతుంది. ఆ రిజల్ట్ కూడా చెక్ చేద్దాం. ఏంటి ఇంకొక రిజల్ట్? మీ అందరికీ sin 2θ ఫార్ములా తెలుసు. 2 sin θ cos θ. ఇది sin 2θ ఫార్ములా. అలానే sin θ ఫార్ములా ఏమవుతుంది? 2 sin θ/2 cos θ/2. ఇది sin θ ఫార్ములా. ఇప్పుడు ఈ రెండు ఫార్ములాస్ మనం ఈ పర్టికులర్ రిజల్ట్లో యూస్ చేయబోతున్నాం. సో ఏం క్వశ్చన్ ఇచ్చాడు? 1 + cos θ + i sin θ divided by 1 + cos θ - i sin θ n అని ఇచ్చాడు. 1 + cos θ అని మనం చూడండి, ఇక్కడ ఆల్రెడీ మనం అనలైజ్ చేసాం. 1 + cos θ అని 2 cos square θ/2గా రాయొచ్చు. సో 2 cos square θ/2 + i sin θ అని మనం 2 sin θ/2 cos θ/2గా రాయొచ్చు. అలానే డినామినేటర్లో కూడా సింప్లిఫై చేయండి. 2 cos square θ/2 - i 2 sin θ/2 cos
తీటా బై టూగా సింప్లిఫై చేయొచ్చు. హోల్ పవర్ ఎన్. ఇక్కడ కొన్ని టర్మ్స్ క్యాన్సిల్ అవబోతున్నాయి. ఏంటి ఆ టర్మ్స్? 2 న్యూమరేటర్లో ఉంది, డినామినేటర్లో ఉంది చూడండి. సో క్యాన్సిల్ చేయొచ్చు. కాస్ స్క్వేర్ తీటా బై టూని మనం కాస్ తీటా బై టూ ఇంటూ కాస్ తీటా బై టూ రాయొచ్చు. ఇక్కడ కూడా కాస్ తీటా బై టూ ఉంది, ఇక్కడ కాస్ తీటా బై టూ ఉంది, ఇక్కడ కాస్ తీటా బై టూ ఉంది. సో న్యూమరేటర్లో డినామినేటర్లో కాస్ తీటా బై టూ క్యాన్సిల్ అవుతుంది, అలానే 2 కూడా క్యాన్సిల్ అవుతుంది. సో ఇలా క్యాన్సిల్ చేసుకోండి. అలానే ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ స్క్వేర్ ఉండడం వల్ల ఒక టర్మ్ మిగిలిపోతుంది. సో సింప్లిఫై చేసిన తర్వాత ఎలా రాయొచ్చో చెక్ చేద్దాం. సో లెట్స్ సింప్లిఫై దిస్. సింప్లిఫై అయిన తర్వాత అంటే క్యాన్సిలేషన్ అంతా అయిన తర్వాత ఇలా రాసుకోవచ్చు దీన్ని. కాస్ తీటా బై టూ ప్లస్ ఐ సైన్ తీటా బై టూ డివైడెడ్ బై కాస్ theta by 2 minus I sin theta by 2 and then you have this whole power n. So next ఎలా సింప్లిఫై చేస్తారు? ఇప్పుడు ఇది న్యూమరేటర్ చూస్తే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్ ఫామ్లో ఉంది. డిమోరిస్ థియరం ప్రకారంగా దీన్ని మనం కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటాగా రాసుకోవచ్చు. అంటే ఇది కాస్ ఎన్ థీటా బై టూ ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా బై టూ. అలానే డినామినేటర్లో కూడా చూడండి కాస్ థీటా బై టూ మైనస్ ఐ సైన్ థీటా బై టూ హోల్ పవర్ ఎన్. సో దీన్ని కూడా మనం కాస్ ఎన్ థీటా బై టూ మైనస్ ఐ సైన్ ఎన్ థీటా బై టూగా రాసుకోవచ్చు. న్యూమరేటర్ వచ్చి సిస్ ఎన్ థీటా బై టూ. సో డినామినేటర్ ఎలా ఉంది? సిస్ మైనస్ ఎన్ థీటా బై టూ. ఇప్పుడు ఇంకా దీన్ని కూడా సింప్లిఫై చేయొచ్చు. ఎలా? ఇదేమో సిస్ ఆల్ఫా లాగా ఉంది బై సిస్ బీటా. సో సిస్ ఆల్ఫా బై సిస్ బీటా ఏమవుతుంది? సిస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా అవుతుంది. సో నెక్స్ట్ పేజ్లో సింప్లిఫై చేద్దాం. సో ఇప్పుడు దీన్ని మనం సిస్, ఈ ఫార్ములా రాస్తాను మీ రెఫరెన్స్ కోసం. సిస్ ఆల్ఫా బై సిస్ బీటాని మనం సిస్ ఆల్ఫా మైనస్ బీటాగా రాసుకోవచ్చు. సో అదేవిధంగా సిస్ ఎన్ థీటా బై టూ బై సిస్ మైనస్ ఎన్ థీటా బై టూగా ఉంది. సో దీన్ని మనం సిస్ ఆల్ఫా మైనస్ బీటా అంటే ఎన్ థీటా బై టూ మైనస్ ఆఫ్ మైనస్ ఎన్ థీటా బై టూ. సో ఎన్ థీటా బై టూ ప్లస్ ఎన్ థీటా బై టూ ఎన్ థీటా అవుతుంది. అంటే ఎన్ థీటా బై టూ ప్లస్ ఎన్ థీటా బై టూ 2n థీటా బై టూ 2 క్యాన్సిల్ అయిన తర్వాత మనకి ఫైనల్గా వచ్చే ఆన్సర్ సిస్ ఆఫ్ ఎన్ థీటా. సిస్ ఆఫ్ ఎన్ థీటాని మనం ఇలా కూడా ఇమాజిన్ చేస్తాం. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా కదా. సో కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటాగా ఇమాజిన్ చేసుకోవచ్చు. ఈ యొక్క రిజల్ట్ చాలా ఎగ్జామ్స్లో యూస్ చేయడం జరిగింది. సో ఫైనల్గా ఇలా కనుక కనిపిస్తే దీని ఆన్సర్ ఏంటి? సిస్ ఎన్ థీటా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఉందా? అలాంటి ఆప్షన్ సిస్ ఎన్ థీటా అని? ఎస్, ఇట్ ఈస్ ఆప్షన్ ఏ. ఇప్పుడు ఈ పర్టికులర్ రిజల్ట్లో ఒక స్మాల్ వేరియేషన్, ఏదైనా స్మాల్ చేంజ్ చేస్తే ఎలా సింప్లిఫై అవుతుందో చెక్ చేద్దాం. సో ఈ రిజల్ట్ని అబ్జర్వ్ చేయండి. 1 ప్లస్ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా ఉంది అండ్ డినామినేటర్లో 1 ప్లస్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఉంది. అంటే ఇన్ దాట్ క్వశ్చన్ జస్ట్ రెసిప్రోకల్ అయింది. సో మళ్ళీ ఆ అనాలిసిస్ నేను చేయను. సో సింపుల్గా రాస్తా. మీరు న్యూమరేటర్ని కనుక ఈ విధంగా సింప్లిఫై చేసుకుంటే అంటే జస్ట్ రెసిప్రోకల్ అయింది కదా. సో దీన్ని మనం ఇలా కూడా ఇమాజిన్ చేయొచ్చు. ఇప్పుడు ఈ న్యూమరేటర్ సిస్ మైనస్ ఎన్ థీటా బై టూ లాంటిది బై డినామినేటర్ వచ్చి సిస్ ఎన్ థీటా బై టూ. సో ఇది సింప్లిఫై అయ్యి మనకి సిస్ మైనస్ ఎన్ థీటా బై టూ మైనస్ ఎన్ థీటా బై టూ లాగా ఉంటుంది. సో ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే మీకు సిస్ మైనస్ ఎన్ థీటా వస్తుంది. అంటే ఇక్కడ మైనస్ ఉండి ఇక్కడ ప్లస్ ఉంటే ఇదే రిజల్ట్ సిస్ ఆఫ్ మైనస్ ఎన్ థీటా అవుతుంది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ సిస్ ఆఫ్ మైనస్ ఎన్ థీటా. దీన్ని మీరు ఇలా కూడా రాసుకోవచ్చు. కాస్ ఎన్ థీటా మైనస్ ఐ సైన్ ఎన్ థీటాగా రాసుకోవచ్చు. ఇలాంటివి ఎగ్జామ్స్లో అడిగాడు కూడా. సో ఎంసెట్ 2015 క్వశ్చన్ కనుక చూస్తే 1 ప్లస్ కాస్ పై బై 8 మైనస్ ఐ సైన్ పై బై 8 డివైడెడ్ బై 1 ప్లస్ కాస్ పై బై 8 ప్లస్ ఐ సైన్ పై బై 8 హోల్ పవర్ 8. ఈ రిజల్ట్ మనం వాడచ్చా సిస్ మైనస్ ఎన్ థీటాగా? థీటా ప్లేస్లో ఏముందో కంపేర్ చేయండి. థీటా ప్లేస్లో
π/8 ఉంది. చెక్ చేసుకోండి, ఎగ్జాక్ట్లీ ఇదే ఫామ్లో ఉంది. సో తీటా ప్లేస్లో π/8. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చి సిస్ మైనస్ ఎన్ తీటా అవుతుంది. చెక్ చేసుకోండి, సిస్ మైనస్ ఎన్ తీటా. సో సిస్ ఎన్ ఎంత 8, తీటా ఎంత π/8. సో ఇది క్యాన్సిల్. సో మన దగ్గర ఇప్పుడు ఉన్నది సిస్ ఆఫ్ మైనస్ పై. సిస్ ఆఫ్ మైనస్ పై అంటే ఏంటి? కాస్ పై మైనస్ ఐ సైన్ పై. సైన్ పై 0, కాస్ పై వచ్చి -1. సో మన ఆన్సర్ -1 మైనస్ ఐ ఇంటూ 0. ఐ ఇంటూ 0 0నే కదా. సో ఏ మిగిలింది? -1 మిగిలింది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ బి. సో ఇలా కనుక కొన్ని స్టాండర్డ్ రిజల్ట్స్ మీరు ప్రాక్టీస్ చేసుకొని పెడితే అవి గుర్తుంటే డైరెక్ట్గా ఆన్సర్ రాస్తారు, లేదంటే మళ్ళీ సింప్లిఫై చేస్తారు. సో ఎంసెట్ ఎగ్జామ్కి మీకు మెమరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రిజల్ట్స్ అనేటిని బాగా గుర్తుపెట్టుకొని ఉండాలి మీరు. ఈ క్వశ్చన్లో కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా 0, సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా కూడా 0 అని ఇచ్చి కాస్ 3 ఆల్ఫా ప్లస్ కాస్ 3 బీటా ప్లస్ కాస్ 3 గామా ఆన్సర్ ఏంటి అని అడుగుతున్నాడు. అలానే సైన్ 3 ఆల్ఫా ప్లస్ సైన్ 3 బీటా ప్లస్ సైన్ 3 గామా రిజల్ట్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఎలా చేయాలో ఒకసారి చూపిస్తాను. దీని తర్వాత కూడా సిమిలర్ క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. కాస్ 2 ఆల్ఫా ప్లస్ కాస్ 2 బీటా ప్లస్ కాస్ 2 గామా ఆన్సర్ ఎంత, అలానే సైన్లో ఈ ఆన్సర్ ఎంత. ఇట్లా కొంత డేటా ఇచ్చి ఈ క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలనేదే మన ఈ నెక్స్ట్ టాపిక్. సో ఇవన్నీ ఎలా డీల్ చేస్తారో ఒకటి తర్వాత ఒకటి చూద్దాం. సో ఇలా అజ్యూమ్ చేద్దాం. లెట్ z1 బి e పవర్ i alpha, z2 be e power i beta, z3 be e power i gamma. సో ఒకసారి z1 ప్లస్ z2 ప్లస్ z3 ఏమవుతుందో చెక్ చేద్దాం. సో వాట్ ఈస్ z1 ప్లస్ z2 ప్లస్ z3? దిస్ ఇస్ e పవర్ i alpha ప్లస్ e పవర్ i beta ప్లస్ e పవర్ i gamma. సో మనందరికీ ఈ పవర్ ఐ తీటా ఫార్ములా తెలుసు. సో ఇది వచ్చి కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా ప్లస్ ఇది కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా అండ్ లాస్ట్గా కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా రాసుకోవచ్చు. దాని తర్వాత ఏం చేద్దామంటే ఈ కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామాని ఒక చోట, సైన్ ఆల్ఫా సైన్ బీటా సైన్ గామాని ఇంకొక చోట రాద్దాం. సో అంటే గ్రూప్ చేయండి అంటున్నా. కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా ప్లస్ మిగతా అన్ని టర్మ్స్లో ఐ కామన్. సో రాస్తే సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా లాగా ఉంది. ఆల్రెడీ మనకి క్వశ్చన్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడంటే కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా 0 అంట, సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా అది కూడా 0 అంట. సో ఇది 0 ప్లస్ ఐ టైమ్స్ 0 లాగా ఉంది. అంటే 0 ప్లస్ ఐ టైమ్స్ 0 ఎంత? 0నే. సో ఫైనల్గా మనకు వచ్చిన రిజల్ట్ ఏంటి అంటే z1 ప్లస్ z2 ప్లస్ z3 ఇలా తీసుకుంటే ఖచ్చితంగా z1 ప్లస్ z2 ప్లస్ z3 వాల్యూ ఏమవుతుంది? 0 అవుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. ఇది 0 అవడం వల్ల ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా సాల్వ్ చేస్తాము? సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, చెప్తాను ఎలా సాల్వ్ చేస్తాము. ఇఫ్ జాగ్రత్తగా వినండి, ఇఫ్ z1 ప్లస్ z2 ప్లస్ z3 ఇస్ 0 దెన్ మనం బేసిక్స్లో చదువుకొని ఉంటాం 9th 10th స్టాండర్డ్లో. ఇఫ్ z1 ప్లస్ z2 ప్లస్ z3 ఇస్ 0 దెన్ z1 క్యూబ్ దెన్ z1 క్యూబ్ ప్లస్ z2 క్యూబ్ ప్లస్ z3 క్యూబ్ is simply 3z1 z2 z3. సో ఇంతకు ముందు కూడా మీరు చిన్నప్పుడు ఇలా చదువుంటారు మేబీ a ప్లస్ b ప్లస్ c. ఇఫ్ a ప్లస్ b ప్లస్ c is 0 then the value of a cube plus b cube plus c cube is simply 3abc అని చదువుంటారు. సో ఇది ఒక స్టాండర్డ్ రిజల్ట్. ఈ స్టాండర్డ్ రిజల్ట్ని మనం యూస్ చేయబోతున్నాం. సో ఎలా యూస్ చేస్తామో మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్టికులర్ రిజల్ట్ నేను యూస్ చేయొచ్చు, ఎందుకంటే మన ఈ డిస్కషన్లో z1 ప్లస్ z2 ప్లస్ z3 క్లియర్గా 0. సో ఇప్పుడు ఏం చేద్దాము, z1 క్యూబ్ ప్లస్ z2 క్యూబ్ ప్లస్ z3 క్యూబ్
ఈక్వల్ టు 3z1 z2 z3 అని తెలుసు. z1 అంటే ఏంటి, z2 అంటే ఏంటి, z3 అంటే ఏంటో చెక్ చేద్దాం. సో మన ఈ సబ్స్టిట్యూషన్ ప్రకారంగా చూడండి, z1 e పవర్ i ఆల్ఫా, z2 e పవర్ i బీటా, z3 e పవర్ i గామా, ఆ రిలేషన్స్ సబ్స్టిట్యూట్ చేయండి. సో ఇప్పుడు ఇది చూడడానికి e పవర్ i ఆల్ఫా హోల్ పవర్ 3, e పవర్ i బీటా హోల్ పవర్ 3 ప్లస్ e పవర్ i గామా హోల్ పవర్ 3 ఈక్వల్ టు 3 e పవర్ i ఆల్ఫా ఇంటూ e పవర్ i బీటా ఇంటూ e పవర్ i గామా. సో ఇప్పుడు ఇది చూడడానికి e పవర్ i 3 ఆల్ఫా ప్లస్ e పవర్ i 3 బీటా ప్లస్ e పవర్ i 3 గామా. అలానే ఈ రైట్ సైడ్లో e పవర్ a ఇంటూ e పవర్ b మీకు కనుక కనిపిస్తే e పవర్ a ప్లస్ bగా రాయొచ్చు. అంటే దీన్ని మనం 3 e పవర్, సో i ఇస్ కామన్, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామాగా రాయొచ్చు. సో ఆల్మోస్ట్ మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసినట్టే. లెఫ్ట్ సైడ్ని ఎక్స్పాండ్ చేయండి, రైట్ సైడ్ని కూడా ఎక్స్పాండ్ చేయండి, మీకు ఖచ్చితంగా ఆన్సర్ వస్తుంది. సో లెఫ్ట్ సైడ్ని ఎక్స్పాండ్ చేద్దాం. ఈ పవర్ ఐ తీటా అంటే ఏంటి? కాస్ 3 ఆల్ఫా ప్లస్ ఐ సైన్ 3 ఆల్ఫా ప్లస్ కాస్ ఈ పవర్ ఐ 3 బీటా అంటే ఏంటి? కాస్ 3 బీటా ప్లస్ ఐ సైన్ 3 బీటా ప్లస్ ఈ పవర్ ఐ గామా ఉంది కదా, సో దాన్ని కూడా సింప్లిఫై చేస్తే కాస్ 3 గామా ప్లస్ ఐ సైన్ 3 గామా. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నేను సింప్లిఫై చేస్తే నాకు ఇది వచ్చింది. దీన్ని మనం ప్రాపర్గా రాద్దాం. నెక్స్ట్ ఏం రాయాలి? రైట్ హ్యాండ్ సైడ్ కూడా రాయాలి. సో రైట్ హ్యాండ్ సైడ్ ఎలా రాస్తారో చెక్ చేద్దాం. రైట్ హ్యాండ్ సైడ్ అసలు ఏముంది? 3 టైమ్స్ ఈ పవర్ ఐ టైమ్స్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అని ఉంది. అంటే దీన్ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు. 3 ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఏం చేయాలి? సింప్లిఫై. నెక్స్ట్ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ కంపేర్ చేసుకోవాలి. ఎల్హెచ్ఎస్లో రియల్ టర్మ్స్ ఏంటి, ఆర్హెచ్ఎస్లో రియల్ టర్మ్స్ ఏంటి, ఎల్హెచ్ఎస్లో ఇమాజినరీ పార్ట్ ఏది, ఆర్హెచ్ఎస్లో ఇమాజినరీ పార్ట్ ఏది, ఆ రెండింటిని ఈక్వేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రియల్ పార్ట్ వచ్చి కాస్ 3 ఆల్ఫా ప్లస్ కాస్ 3 బీటా ప్లస్ కాస్ 3 గామా, ఇక్కడ రియల్ పార్ట్ ఇది. అదే రైట్ సైడ్లో రియల్ పార్ట్ ఏంటి? కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా మల్టిప్లైడ్ విత్ 3. సో దిస్ ఇస్ ఈక్వల్ టు 3 టైమ్స్ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. సో మన ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసింది. కాస్ 3 ఆల్ఫా ప్లస్ కాస్ 3 బీటా ప్లస్ కాస్ 3 గామా ఆన్సర్ ఏంటి? 3 టైమ్స్ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. అదే ఇమాజినరీ పార్ట్ని కంపేర్ చేస్తే చూడండి, ఐ ఉంది, ఇందులో కూడా ఐ ఉంది, ఇందులో కూడా ఐ ఉంది. సో ఐ కామన్ తీస్తే సైన్ 3 ఆల్ఫా ప్లస్ సైన్ 3 బీటా ప్లస్ సైన్ 3 గామా మిగులుతుంది. ఇటు సైడ్ 3 ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా మిగులుతుంది. అంటే ఇంకొక రిజల్ట్ కూడా మనకు అర్థమైంది. సైన్ 3 ఆల్ఫా ప్లస్ సైన్ 3 బీటా ప్లస్ సైన్ 3 గామా ఇస్ నౌ 3 సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామాగా రాసుకోవచ్చు. సో ఫైనల్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసాం మనం. వాట్ ఈస్ కాస్ 3 ఆల్ఫా ప్లస్ కాస్ 3 బీటా ప్లస్ కాస్ 3 గామా? డూ యూ హ్యావ్ ది ఆన్సర్స్? ఉన్నాయి మన దగ్గర ఆన్సర్స్. సో దీని ఆన్సర్ వచ్చి 3 టైమ్స్ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. అలానే ఇది 3 సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఈ విధంగా సింప్లిఫై చేయాలి. నెక్స్ట్ సేమ్ అదే డేటా ఇచ్చి, అంటే కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా ఈక్వల్ టు 0, అలానే సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా 0 వచ్చి కాస్ 2 ఆల్ఫా ప్లస్ కాస్ 2 బీటా ప్లస్ కాస్ 2 గామా ఎంత, అలానే సైన్ 2 ఆల్ఫా ప్లస్ సైన్ 2 బీటా ప్లస్ సైన్ 2 గామా ఎంత అని అడుగుతున్నాడు. సో ఎలా సాల్వ్ చేస్తాము? సో మళ్ళీ అదే సబ్స్టిట్యూషన్, అదే కాన్సెప్ట్. z1ని మనం ఈ పవర్ ఐ ఆల్ఫాగా, z2ని ఈ పవర్ ఐ బీటాగా, z3ని ఈ పవర్ ఐ గామాగా ఇమాజిన్ చేద్దాం. సో ఈ పర్టికులర్ రిజల్ట్ రావాలి మనకి, కాస్ 2 ఆల్ఫా ప్లస్ కాస్ 2 బీటా ప్లస్ కాస్ 2 గామా అనే రిజల్ట్ రావాలి. సో ఎలా చేస్తారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా కన్సిడర్ చేద్దాం. 1/z1 ప్లస్ 1/z2
Z2 ప్లస్ 1/Z3. కొంచెం సేపు నేను చెప్పేది వినండి, ఆటోమేటిక్గా మీకు ఈ ట్రిక్ అనేది అర్థమవుతుంది. సో 1/Z1 అంటే 1/e పవర్ I ఆల్ఫా అని. సో 1/e పవర్ I ఆల్ఫాని ఇలా కూడా రాసుకోవచ్చు, e పవర్ మైనస్ I ఆల్ఫా అని. 1/Z2 కదా అంటే 1/e పవర్ I బీటా. సో అది న్యూమరేటర్లోకి వెళ్తే e పవర్ మైనస్ I బీటాగా మారుతుంది. అలానే e పవర్ మైనస్ I గామాగా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఏం చేయాలి, ఇది సింప్లిఫై చేసుకోండి. మనకి e పవర్ మైనస్ I తీటా ఫార్ములా తెలుసు కదా, అది సింప్లిఫై చేయండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎలా సింప్లిఫై అవుతుందో చూపిస్తాను. ఎల్సిఎం తీసుకోవాలి మనం. Z2 Z3 ప్లస్ Z1 Z3 ప్లస్ క్రాస్ మల్టిప్లై చేయాలి కదా. సో Z1 Z2 బై Z1 Z2 Z3, ఇది మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్. మరి రైట్ హ్యాండ్ సైడ్ ఏమవుతుందో చెక్ చేద్దాం. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రైట్ సైడ్ e పవర్ మైనస్ I ఆల్ఫా, సో ఇది కాస్ ఆల్ఫా మైనస్ I సైన్ ఆల్ఫా. అలానే మిగతా టర్మ్స్ కూడా సబ్స్టిట్యూట్ చేయండి. కాస్ బీటా మైనస్ I సైన్ బీటా, మిగతావి కూడా సబ్స్టిట్యూట్ చేయండి. కాస్ గామా మైనస్ I సైన్ గామా. ఈ కాస్ టర్మ్స్ని ఒక చోట రాయండి, సైన్ టర్మ్స్ని కూడా గ్రూప్ చేయండి. మీకు ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ వస్తుంది. ఏంటి అబ్జర్వేషన్? ఇదేమో కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా. మిగతా టర్మ్స్ అన్నిటిలో మైనస్ I కామన్గా ఉంది. సో సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా. మనకి ఇచ్చిన డేటాలో ఈ కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా 0 అని ఇచ్చాడు. అలానే సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామాని 0 అని ఇచ్చాడు. సో ఫైనల్గా ఈ ఆన్సర్ చూడడానికి 0 మైనస్ I ఇంటూ 0గా ఉంది. 0 మైనస్ I ఇంటూ 0 ఏమవుతుంది? ఆబ్వియస్గా 0 అవుతుంది. ఆల్మోస్ట్ మనకి ఈ ఆన్సర్ వచ్చేసినట్టే. ఇంకొంచెం ఫోకస్ చేయండి చెప్తాను. సో ఫైనల్గా మనకు వచ్చిన రిజల్ట్ ఇలా ఉంది. సో ఈ న్యూమరేటర్ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు. Z1 Z2 ప్లస్ Z2 Z3 ప్లస్ Z3 Z1 డివైడెడ్ బై Z1 Z2 Z3. ఇది ఎంత అని వచ్చింది? 0 అని వచ్చింది. ఇప్పుడు ఈ టర్మ్ ఇక్కడికి వెళ్తే ఇది కూడా 0 ఇంటూ దిస్ విల్ బి 0. సో ఫైనల్గా మనకు వచ్చిన ఆన్సర్ Z1 Z2 ప్లస్ Z2 Z3 ప్లస్ Z3 Z1 ఖచ్చితంగా 0 అవుతుంది అని అర్థమైంది మనకి. ఈ పర్టికులర్ రిజల్ట్ వాడి ఈ క్వశ్చన్ని మనం సాల్వ్ చేయబోతున్నాం. సో మనకి కావాల్సిన 2 రిజల్ట్స్. ఒకటేమో ఇది Z1 Z2 ప్లస్ Z2 Z3 ప్లస్ Z3 Z1 ఇస్ 0. ఇంకొకటి ఆల్రెడీ ఇక్కడ ప్రూవ్ చేసాం మనం. ఏంటది? Z1 ప్లస్ Z2 ప్లస్ Z3 అనేది 0. సో ఆ రిజల్ట్ కూడా వాడతాం. ఇక్కడ హైలైట్ చేస్తాను ఆ రిజల్ట్ని నేను. ఏంటి ఆ రిజల్ట్? Z1 ప్లస్ Z2 ప్లస్ Z3 ఖచ్చితంగా 0 ఈ పర్టికులర్ డిస్కషన్లో. సో నెక్స్ట్ చూడండి ఏం జరగబోతుందో. వాట్ ఈస్ Z1 ప్లస్ Z2 ప్లస్ Z3 హోల్ స్క్వేర్? ఇది చూడడానికి A ప్లస్ B ప్లస్ C హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది. సో దాని ఫార్ములా వచ్చి Z1 స్క్వేర్ ప్లస్ Z2 స్క్వేర్ ప్లస్ Z3 స్క్వేర్ ప్లస్ 2 టైమ్స్ Z1 Z2 ప్లస్ Z2 Z3 ప్లస్ Z3 Z1. ఇది A ప్లస్ B ప్లస్ C హోల్ స్క్వేర్ ఫార్ములా. మనకి పర్టికులర్ క్వశ్చన్లో Z1 ప్లస్ Z2 ప్లస్ Z3 వాల్యూ ఏమని తెలుసు? 0 అని తెలుసు. సో 0 స్క్వేర్ ఏమవుతుంది? 0 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడేమో Z1 స్క్వేర్ మిగులుతుంది ప్లస్ Z2 స్క్వేర్ మిగులుతుంది, Z3 స్క్వేర్ మిగులుతుంది ప్లస్ 2 టైమ్స్ 0. ఇది ఎలా 0? అరే ఇంతకు ముందే కదా చెప్పాను నేను 0 అయిందని, మొత్తం ప్రూవ్ చేశాను కదా 0 అని. సో ఇది కూడా 0. సో ఫైనల్గా మనకు వచ్చిన ఆన్సర్ Z1 స్క్వేర్ ప్లస్ Z2 స్క్వేర్ ప్లస్ Z3 స్క్వేర్ ఈక్వల్ టు ఏంటి? దాని వాల్యూ 0. సో ఈ యొక్క ఆన్సర్ ఇదొక రిజల్ట్తో మిగతా అన్ని క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేయొచ్చు. ఎలా? సో మన సబ్స్టిట్యూషన్ ప్రకారంగా Z1 అంటే ఏంటి? సో మన సబ్స్టిట్యూషన్ ప్రకారంగా Z1 ఇక్కడనే రాద్దాం. సో Z1 అంటే e పవర్ I ఆల్ఫా. సో ఇది e పవర్ I ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ e పవర్ I బీటా హోల్ స్క్వేర్ ప్లస్ e పవర్ I గామా హోల్ స్క్వేర్. సో ఇది ఎంత రిజల్ట్ ఇస్తుంది మనకి? 0. ఇప్పుడు ఇదేమో e పవర్ I 2 ఆల్ఫా లాగా, ఇది e పవర్ I 2 బీటా లాగా, e పవర్ I 2 గామా లాగా.
సో మన దగ్గర ఉన్న రిజల్ట్ ఏంటి ఇప్పుడు e పవర్ i 2 ఆల్ఫా ప్లస్ e పవర్ i 2 బీటా ప్లస్ e పవర్ i 2 గామా ఇస్ 0. ఇప్పుడు ఇది e పవర్ i తీటా ఫామ్లో ఉంది కదా, ఎక్స్పాండ్ చేయండి. cos 2 ఆల్ఫా ప్లస్ i sin 2 ఆల్ఫా ప్లస్ cos 2 బీటా ప్లస్ i sin 2 బీటా ప్లస్ cos 2 gamma plus I sin 2 gamma equal to what? 0. 0ని మనం 0 ప్లస్ 0i గా కూడా ఇమాజిన్ చేయొచ్చు. రియల్ టర్మ్స్ని ఒక చోట, ఇమాజినరీ టర్మ్స్ని ఒక చోట రాసి ఈక్వేట్ చేయండి. సో ఇక్కడ రియల్ పార్ట్ ఏంటి? రియల్ పార్ట్ వచ్చి cos 2 ఆల్ఫా ప్లస్ cos 2 బీటా ప్లస్ cos 2 గామా, ఇది రియల్ పార్ట్. మరి రైట్ సైడ్ రియల్ పార్ట్ ఎంత? ఈ 0 నేను 0 ప్లస్ 0iగా ఇమాజిన్ చేస్తున్నాను కాబట్టి రియల్ పార్ట్ 0. అంటే cos 2 ఆల్ఫా ప్లస్ cos 2 బీటా ప్లస్ cos 2 గామా ఆన్సర్ 0. అలానే ఇమాజినరీ పార్ట్ ఎంత? ఇది ఇమాజినరీ టర్మ్, ఇది కూడా ఇమాజినరీ టర్మ్, ఇది కూడా ఇమాజినరీ టర్మ్. i కామన్ తీస్తే ఏం మిగులుతుంది? sin 2 ఆల్ఫా ప్లస్ sin 2 బీటా ప్లస్ sin 2 గామా. ఇది కూడా రైట్ సైడ్లో ఇమాజినరీ పార్ట్ ఎంత? ఆల్రెడీ చెప్పా కదా, 0ని మనం 0 ప్లస్ 0iగా ఇమాజిన్ చేయొచ్చు అని. ఇమాజినరీ పార్ట్ రైట్ సైడ్ 0 అంటే ఇది ఖచ్చితంగా 0 అవ్వాలి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసింది. సో ఇది ఎంత అంటే దీని వాల్యూ వచ్చి 0, ఇది కూడా 0నే. ఇలాంటి స్టాండర్డ్ రిజల్ట్స్ మీకు గుర్తుంటే ఎగ్జామ్లో చాలా అంటే తక్కువ టైంలో మీరు సాల్వ్ చేయగలుగుతారు. ఈ క్వశ్చన్ ఎంసెట్ 2015లో అడగడం జరిగింది. ఎలా సాల్వ్ చేస్తారు అంటే, సో ఆల్రెడీ మనం ఇదే డేటాని వాడుతున్నాం ఇంతకుముందు చాలాసేపటి నుంచి. సో దాని ప్రకారం z1 z2 ప్లస్ z2 z3 ప్లస్ z3 z1 ఇస్ 0. సో ఇంతకుముందు డిస్కషనే. z1 అంటే ఏంటి? e పవర్ i ఆల్ఫా, z2 అంటే e పవర్ i బీటా, z2 అంటే e పవర్ i బీటా, e పవర్ i గామా, e పవర్ i గామా ఇంటూ e పవర్ i ఆల్ఫా, దిస్ ఇస్ 0. ఇప్పుడు దీన్ని మనం e పవర్ i టైమ్స్ ఆల్ఫా ప్లస్ బీటాగా రాయొచ్చు, ప్లస్ e పవర్ i టైమ్స్ బీటా ప్లస్ గామాగా రాయొచ్చు, ప్లస్ e పవర్ i టైమ్స్ గామా ప్లస్ ఆల్ఫా. ఇక్కడ ఇది ఆల్ఫా, పొరపాటున నేను ఏదో రాశాను, z1 కదా, ఇది ఆల్ఫా అనమాట, కరెక్ట్ చేసుకోండి. సో ఆల్ఫా. నెక్స్ట్ ఇప్పుడు ఇది చూడడానికి ఈ పవర్ i తీటా ఫామ్లో ఉంది. సో ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది? అండ్ ఇక్కడ రైట్ సైడ్ దేనికి ఈక్వల్? ఇది 0కి ఈక్వల్. సో ఎక్స్పాండ్ చేయండి. ఎక్స్పాండ్ చేస్తే కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ i సైన్ ఆల్ఫా ప్లస్ బీటా. నెక్స్ట్ టర్మ్ వచ్చి కాస్ బీటా ప్లస్ గామా వస్తుంది, బీటా ప్లస్ గామా ప్లస్ i సైన్ బీటా ప్లస్ గామా. నెక్స్ట్ ఇంకొక టర్మ్ ఉంది, కాస్ గామా ప్లస్ ఆల్ఫా ప్లస్ i సైన్ గామా ప్లస్ ఆల్ఫా. ఖచ్చితంగా దేనికి ఈక్వల్? ఇది 0. ఆ 0ని నేను 0 ప్లస్ 0iగా రాయొచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో రియల్ పార్ట్స్ని కలెక్ట్ చేసుకోండి, రైట్ సైడ్లో రియల్ పార్ట్తో ఈక్వేట్ చేయండి. సో రియల్ పార్ట్ ఏంటి? లెఫ్ట్ సైడ్ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ కాస్ ఆఫ్ బీటా ప్లస్ గామా ప్లస్ కాస్ ఆఫ్ గామా ప్లస్ ఆల్ఫా. రైట్ సైడ్ రియల్ పార్ట్ వచ్చి 0. అలానే ఇమాజినరీ పార్ట్స్ని కలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇమాజినరీ పార్ట్ వచ్చి సైన్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ సైన్ బీటా ప్లస్ గామా ప్లస్ సైన్ గామా ప్లస్ ఆల్ఫా. ఇది కూడా 0తో సమానం, ఎందుకంటే ఇమాజినరీ పార్ట్ 0 కదా. సో ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసింది మనకి, ఖచ్చితంగా దేనికి ఈక్వల్? ఇది 0కి ఈక్వల్. సో ఎగ్జామ్లో ఒకవేళ ఇలాంటి ప్రాబ్లమ్స్ చేయలేదు, వెరిఫికేషన్ చేయాలన్నా, ఇక్కడ వెరిఫికేషన్ కూడా అంత ఈజీ కాదు. ఆల్ఫా బీటా గామా, ఎలాంటి ఆల్ఫా బీటా గామా తీసుకోవాలి ఒకవేళ వెరిఫికేషన్, ఇది సాటిస్ఫై అవుతూ ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వాలి. ఈ ఈక్వేషన్ చాలా టైం టేకింగ్ వెరిఫికేషన్, ఆల్ఫా బీటా గామాలు తీసుకురావడానికి చాలా టైం పడుతుంది. సో వెరిఫికేషన్ వర్క్ కాదు. ఖచ్చితంగా మీరు ఈ ప్రాబ్లమ్ని ఇంతకు ముందు సాల్వ్ చేసి ఉండాలి. సో ఇలాంటి ఐడియాస్ వస్తేనే మీరు సాల్వ్ చేయగలుగుతారు. ఇక్కడ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ ఇది అడుగుతున్నాడు, ఏమవుతుంది? ఇది 0. సో ఈ విధంగా ఈ ప్రాబ్లమ్ని డీల్ చేయాలి.
నెక్స్ట్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఎంత? ఆల్రెడీ మనకు తెలిసిన రిజల్ట్ ఒకటి ఉంది, దాన్ని కనుక సింప్లిఫై చేస్తే వస్తుంది ఆన్సర్. సో ఒక రిజల్ట్ రాస్తాను మీకు. కాస్ 2 తీటా 2 కాస్ స్క్వేర్ తీటా -1. ఈ రిజల్ట్ కూడా వాడచ్చు. 1 - 2 సైన్ స్క్వేర్ తీటా. సో ఈ రెండు రిజల్ట్స్ వాడి ఈ ప్రెసెంట్ క్వశ్చన్ నేను సాల్వ్ చేయబోతున్నాను. సో జస్ట్ నౌ మనం ఒకటి ప్రూవ్ చేసాం. ఏమని? కాస్ 2 ఆల్ఫా ప్లస్ కాస్ 2 బీటా ప్లస్ కాస్ 2 గామా ఈ వాల్యూ 0 అని ప్రూవ్ చేసాం కదా. సో కాస్ 2 ఆల్ఫా ఏమవుతుంది ఈ ఫార్ములా ప్రకారంగా? 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా -1 అవుతుంది. అలానే కాస్ 2 బీటా ఏమవుతుంది? 2 కాస్ స్క్వేర్ బీటా -1 అవుతుంది. అలానే కాస్ 2 గామా వచ్చి 2 కాస్ స్క్వేర్ గామా -1. సో ఈక్వల్ టు 0. జస్ట్ ఈ ప్లేస్లో ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేశాను. సో రైట్ సైడ్ ఏముంటుంది? 0నే ఉంటుంది. నెక్స్ట్ మనకి అనవసరమైనవి రైట్ సైడ్ పంపిద్దాం. లైక్ -1 -1 -1. సో ఎంత? -3. సో -3 అనేది రైట్ సైడ్లోకి వెళ్తుంది. అలానే ప్రతి టర్మ్లో 2 ఉంది. సో ఆ 2ని కూడా అటు పంపిస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇలా రాయండి. ఫస్ట్ స్టెప్లో ఈక్వల్ టు 3. సో 2ని అదర్ సైడ్ పంపిస్తే మనం కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఈక్వల్ టు 3/2. సో మన ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసింది. సో ఈ ఆన్సర్ వచ్చి 3/2. అలానే సైన్ స్క్వేర్ది కూడా అడుగుతున్నాడు. సో ఈ రిజల్ట్ యూస్ చేయండి. సో ఏం తెలుసు మనకి? కాస్ 2 ఆల్ఫా ప్లస్ కాస్ 2 బీటా ప్లస్ కాస్ 2 గామా ఈక్వల్ టు 0 అని తెలుసు. సో కాస్ 2 తీటా ఫార్ములా అప్లై చేస్తే ఇది 1 - 2 సైన్ స్క్వేర్ ఆల్ఫా అవుతుంది ప్లస్ 1 - 2 సైన్ స్క్వేర్ బీటా అవుతుంది. అలానేది 1 - 2 సైన్ స్క్వేర్ గామా అవుతుంది ఈక్వల్ టు వాట్? 0. 1 + 1 + 1 3. మిగతా టర్మ్స్ అటు వెళ్తే ఏమవుతుంది? సో 3 = 2 సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ 2 సైన్ స్క్వేర్ బీటా ప్లస్ 2 సైన్ స్క్వేర్ గామా. సో 2 కూడా ఈ 2 అనేది కామన్ కదా, ఇటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది? సో ఫైనల్గా ఆన్సర్ మంది 3/2. సో ఫైనల్గా వచ్చే ఆన్సర్ ఇలా ఉంటుంది. సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ గామా ఈక్వల్ టు వాట్? 3/2. సో ఇలా స్టాండర్డ్ రిజల్ట్స్ మీకు తెలిస్తే ఎగ్జామ్లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఆన్సర్ చెబుతారు.